తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూల్చి కుట్ర బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. కొత్త ప్రభాకర్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. గజ్వేల్ ఇన్ఛార్జిగా ఉన్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ మాటలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాటలేనన్నారు. భూభారతితో బీఆర్ఎస్ నేతల అక్రమ భూములు కోల్పోతారనే ఇలాంటి విమర్శలు చేస్తున్నారన్నారు పొంగులేటి. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష కీలక సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. శంషాబాద్లోని నోవాటెల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సీఎల్పీ సమావేశం అవుతుంది. ఇందులో 4 ప్రధాన అంశాలపై చర్చించనున్నట్టు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రధానంగా భూభారతి చట్టం, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ, రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీతో పాటు ఇందిరమ్మ ఇళ్లపై చర్చ జరగనుందని తెలిపారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఖచ్చితంగా హాజరు కావాలని కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానాలు పంపారు. రైట్, అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్, మరి కాసేపట్లోనే శంషాబాద్ నోవాటెల్ హోటల్లో సిఎల్పి సమావేశం స్టార్ట్ కాబోతుంది. ప్రజెంట్ నేను నోవాటెల్ వద్ద ఉన్నాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఒక్కొక్కరుగా మంత్రులు నోవాటెల్ హోటల్కు చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా సిఎల్పి కీలక సమావేశం కూడా స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు విజువల్స్ లో ఇప్పుడిప్పుడే ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా నోవాటెల్ హోటల్ కూడా చేరుకుంటున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా జూబ్లీహిల్స్ నివాసం నుంచి కూడా బయలుదేరేట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ చేరుకుంటారు. ఈ సమావేశం చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో మరి రాబోయే స్థానిక సంస్థలు కూడా క్యాడర్ అంతా కూడా సిద్ధంగా ఉండాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా క్యాడర్ అందరూ కూడా దిశానిర్దేశించున్నారు. ప్రధానంగా ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు చేస్తున్నటువంటి 5 గ్యారెంటీలతో పాటు మొన్న అంటే జనవరి 26న ప్రారంభించినటువంటి పథకాల ఇంప్లిమెంటేషన్ ఏ రకంగా ప్రజలకు చేరుకుతుంది, అదేవిధంగా నిన్న భూభారతి వెబ్సైట్ను కూడా శిల్పకళ వేదికలో సీఎం ప్రారంభించారు. ఇది ధరణికి బదులుగా తీసుకొచ్చినటువంటి భూభారతి వల్ల మరి ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. ముఖ్యంగా రైతులకు ఇటు దానికి సంబంధించిన ఎకరాల విషయంలో కానీ, మ్యూటేషన్ విషయంలో కానీ, ఇటు గట్టు పంచాయతీలకు సంబంధించి కూడా పరిష్కారం చూపుతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరి భూభారతిని ప్రజల్లోకి ఏ రకంగా తీసుకోవాలి, ఎందుకంటే దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు ధరణి పోర్టల్తో రైతాంతం అంతా కూడా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ధరణి పోర్టల్తో అనేక రైతాంగ సంబంధించిన సమస్యలు వచ్చాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో దానికి బదులుగా భూభారతిని కూడా తీసుకొచ్చారు. మరి దానిపై మరి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు మరి ఎందుకు ధరణి ప్లేస్లో భూభారతి తీసుకురావాలండి, మరి భూభారతిలో ఎలాంటి చేంజెస్ ఉన్నాయి, మరి రైతులకు ఏ రకంగా అనుకూలంగా ఉన్నాయని, మరి మ్యూటేషన్ ప్రక్రియ కానీ అదేవిధంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఎంత సులువుగా చేస్తుందనిపై కూడా మరి భూభారతిపై ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ ఇస్తారు. ఇక అదేవిధంగా సన్నబియ్యం కార్యక్రమాన్ని కూడా ఈ నెల 1st కూడా స్టార్ట్ చేశారు. మరి ఇప్పటికే ఇటు నియోజకవర్గాల వారీగా ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలంతా కూడా మా లబ్ధిదారు ఇళ్లకి వెళ్ళి కూడా వాళ్ళు సన్నబియ్యం కూడా భోజనం కూడా చేశారు. వారి దిక్కు సంబంధించి కూడా ఇప్పటికే ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. మరి దేశంలో ఎక్కలేని విధంగా ఈ యొక్క సన్నబియ్యం కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. మరి అంటే ఇటు బీజేపీ పాలిత ప్రాంతాలు కూడా ఎక్కడ కూడా లేదు. మరి ప్రజెంట్ అయితే మాత్రం గతంలో ఇటు రేషన్ కార్డుపై కూడా దొడ్డు బియ్యం ఇచ్చేవారు. మరి ప్రజెంట్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి సన్న రకాలకు 500 రూపాయల బోనస్ ఇచ్చింది. పెద్ద ఎత్తున కూడా దిగుబడి వచ్చింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు కాంగ్రెస్ అమలు చేస్తున్న హామీలో భాగంగా సన్న బియ్యం కూడా ఇస్తున్నారు. మరి రేషన్ కార్డు దారులో ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున రేషన్ కార్డు దుకాణదారుల ద్వారా ఈ యొక్క సన్న బియ్యం ఇస్తున్నారు. మరి దాని నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మరి దీనిపై కూడా ఇటు క్యాడర్కి, ఇటు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కూడా మరి గ్రౌండ్ లెవెల్లో ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ సోషల్ మీడియా కానీ వాళ్ళంతా కూడా కౌంటర్ అటాక్ చేస్తున్నారు. కాబట్టి మరి వాళ్ళ ఆరోపణలు తిప్పికొట్టాలని కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలంతా కూడా ఈ పథకాలపై కూడా డైరెక్షన్ ఇవ్వనున్నారు. మరి గ్రౌండ్ లెవెల్లో పథకాల ఇంప్లిమెంటేషన్తో పాటు మరి పబ్లిక్ సంబంధించి ఫీడ్బ్యాక్ ఏ రకంగా ఉందనిపై కూడా తెలుసుకుంటుంది. ఇక మరోవైపు ఇందిరమ్మ ఇల్లు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా జనవరి 26న 563 మండలాల్లో ఒక్కొక్క గ్రామాన్ని ప్రైవేట్గా ప్రారంభించారు. మరి ఇప్పటికే కొన్ని ఊళ్ళలో కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా బిల్స్ కూడా క్లియర్ చేశారు. మరి ఇప్పటికే కొంతమంది పునాది తీసిన కాడ కూడా వాళ్ళ కొంతమంది బిల్లు కూడా వచ్చాయి. మరి కొంత మొత్తం ఈ సమావేశంలో కేవలం ఈ 4 అంశాలు చర్చిస్తారా, లేకపోతే ఇంకా వేరే అంశాలు కూడా చర్చించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా?
ఎస్ సందీప్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సంబంధించి కూడా క్యాడర్ అంతా కూడా దిశానిర్దేశించారు. మరి మొన్ననే ఇటు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సంబంధించి కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇటు జీవోను కూడా విడుదల చేశారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ప్రచారం చేయడం కానీ మరి దీనికి సంబంధించిన ప్రయోజనాలు ఏ రకంగా ఉన్నాయి, ఎందుకంటే ఇప్పటికే ఇటు మాదిగలకు కానీ మాదిగ ఉపకులాలకు కానీ న్యాయం చేసే విధంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేశామని కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మరి ఎక్కడ కూడా అమలు చేయలేదు కాబట్టి మరి దేశవ్యాప్తంగా ఫస్ట్ టైం మరి తెలంగాణ అమలు చేశాం కాబట్టి ఇటు బీసీ సంబంధించిన కుల వర్గీకరణతో పాటు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అదేవిధంగా బీసీ కులగణ కూడా చేసే రాష్ట్రం ఏకైక రాష్ట్రం తెలంగాణ కాబట్టి మరి దీన్ని ప్రజలకు తీసుకోవడం మాత్రం కొంతవరకు కాంగ్రెస్ కొంచెం ఇబ్బందులు కూడా తలెత్తున్నాయి. మరి ఇప్పటికే బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేస్తుంది కాబట్టి మరి ప్రజలకు తీసుకోవడం మాత్రం కొంతవరకు కాంగ్రెస్ క్యాడర్ మాత్రం కొంతవరకు విఫలమవుతున్న ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి క్యాడర్ అంతా కూడా ఇటు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలు అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ ఇవ్వబోతున్నారు. మరి ఈ పథకాలు కూడా ప్రజలకు తీసుకెళ్లడం దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఎందుకంటే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరి అందులో ఎక్కువ సీట్లు కూడా కైవసం చేసుకోవాలని కూడా ఇప్పటి నుంచి సిద్ధం కావాలని కూడా క్యాడర్కు దిశానిర్దేశించడం. మరోవైపు ఇటు కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా కొంతవరకు వీక్గా ఉన్నట్టుగా తెలుస్తోంది, ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి మరి ఈ నేపథ్యంలో క్యాడర్ అంతా కూడా ఈ యొక్క ఆరోపణలు తిప్పికొట్టాలి, ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టడం కానీ మరి బీఆర్ఎస్ నేతల ఆరోపణలు కూడా తిప్పికొట్టాలని కూడా క్యాడర్ అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ ఉన్నారు. మేజర్గా మాత్రం ఇటు భూభారతి సన్న బియ్యం అదేవిధంగా ఇందిరామ్మ ఇల్లు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అదేవిధంగా బీసీ డిక్లరేషన్ అలాగే మంత్రి పదవుల క్యాడర్ కూడా దిశానిర్దేశించారు. అంటే మంత్రి పదవుల విషయంలో కూడా ఎమ్మెల్యేలు కొంతమేర బెదిరింపులకు దిగిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. అంటే వారి విషయంలో కూడా వాటి మీద చర్చించే అవకాశం ఉందా? ఎస్ తప్పకుండా, ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కొన్ని ప్రెస్ మీట్లో కానీ కొన్ని సమావేశాల్లో కూడా వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి మొన్ననే మనం చూసాం మునుగోడు ఎమ్మెల్యే కొమ్మిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మరి తనకు మంత్రి పదవి రాకుండా కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి మేజర్గా ఇటు జానారెడ్డి తనకు పదవి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆయన ధృతరాష్ట్రగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు, సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా సేమ్ టైం నిన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా మరి తనకు మంత్రి పదవి రాకపోతే మాత్రం ఆయన కొంచెం అల్టిమేట్ గా కాంగ్రెస్ కూడా కొంచెం హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరోవైపు ఇటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా తను మంత్రి పదవిలో చోటు దక్కుతుందని కూడా ఆశించారు. మరి కొంతమంది అయితే మాత్రం మంత్రి పదవి కోసం చాలా రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా మరి కాంగ్రెస్ హైకమాండ్ అదేవిధంగా పై కూడా కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి ఈసారైనా తమకు మంత్రి పదవులు దక్కుతాయని కూడా ఆశించారు. మేజర్గా మొన్న ఉగాది పర్వదినాన కూడా ఈసారి మంత్రి వర్గ విస్తరణ ఉంటుందనుకున్నారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం మంత్రివర్గ విస్తరణకైతే బ్రేక్ పడింది. మరి ఎప్పుడు నిర్వహిస్తారంపై కూడా మరి ఒక సిఎల్పి మీటింగ్ లో చర్చిస్తారా, మరి సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా హింట్ ఇస్తారా, మరి ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయనిపై కూడా కొంతవరకు ఆసక్తికర చర్చ అయితే జరిగే అవకాశం ఉంది. మరి ఈ సిఎల్పి మీటింగ్లో మరి కొంతమంది ఎమ్మెల్యేలు అంటే కొమ్మిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ కానీ అదేవిధంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కానీ మరి హైకమాండ్ దృష్టికి మరి తన పేరును కూడా పరిశీలించాలని కూడా సూచిస్తున్నారు. మరి ఇప్పటికే పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా తమ తమ అదృష్టాన్ని పరీక్షించేది కూడా ఇప్పటికే హైకమాండ్తో కూడా చర్చించడం జరిగింది. మరి ఈసారైనా తమకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేశారు. మరి చూడాలి, మరి మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందో చూడాలి. అదేవిధంగా ఇటు సేమ్ టైం టీపీసీసీ కార్యవర్గ కూర్పు కూడా చేయాల్సింది. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు అంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత దాదాపు 40 నామినేటెడ్ పోస్టులు కూడా విడుదల చేశారు. ఇప్పటివరకైతే కొంతమంది చైర్మన్లుగా ఉన్నారు. మరి ఇంకా చాలా వరకు ఇంకా పెండింగ్లో ఉన్నాయి నామినేటెడ్ పోస్టులు కూడా. మరి వాటిని కూడా క్లియర్ చేయాలని కూడా ఈ యొక్క సిఎల్పి మీటింగ్లో మరి చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది కింది స్థాయి క్యాడర్ కూడా మరి కాంగ్రెస్ నాయకత్వం పట్ల ఏఐసిసి నిర్ణయాల పట్ల కూడా కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేస్తారు. కాబట్టి మరి ఈ సిఎల్పి మీటింగ్లో వాళ్ళందరికీ కూడా క్లారిటీ ఇస్తుందా లేదా చూడాలి. మరి సీఎం రేవంత్ రెడ్డి ఆయన క్యాడర్కు దిశానిర్దేశం చేయడంతో పాటు ఇటు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు ఇటు ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లడం మరి పార్టీని బలోపేతం చేయడంతో పాటు మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా మరి అధిక స్థానాలు కూడా గెలవాలని కూడా టార్గెట్ పెట్టుకుంది. కాబట్టి మరి వీటన్నిటితో పాటు మరి ఇటు మంత్రివర్గ విస్తరణ అదేవిధంగా టీపీసీసీ కార్యవర్గ కూర్పు అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల విషయంపై కూడా ఈ యొక్క సిఎల్పి సమావేశంలో కూడా చర్చించవచ్చు. మరోవైపు ఇక్కడ ఒక్కొక్కరిగా ఈ యొక్క సిఎల్పి సమావేశం కూడా చేరుకుంటున్నారు. అక్కడ వీజలతో చూడవచ్చు. ప్రభుత్వ విప్ అడ్లు లక్ష్మణ్ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే మంత్రి కొండా సురేఖ కూడా ఇక్కడికి చేరుకున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ పై కూడా కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మరి ఇటు ధరణి పోర్టల్కి సంబంధించి కానీ
దానిపై కూడా పెద్ద ఎత్తున కూడా మరి అటవీ భూములు కూడా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆక్రమించే ప్రయత్నం చేసింది. మరి చాలా వరకు కూడా అవినీతి అక్రమాలు కూడా జరిగాయని కూడా పెద్ద ఎత్తున కూడా మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన కామెంట్లు కూడా చేశారు. మరి ఇటు బీఆర్ఎస్ నేతలపై కూడా ఆయన విమర్శలు కూడా గుప్పించడం జరిగింది. ఒకటి మరి ఈ నేపథ్యంలో మరి కొంతవరకు అయితే మాత్రం బీఆర్ఎస్ ఆరోపణలకి తిప్పుకొట్టడంలో మాత్రం కాంగ్రెస్ క్యాడర్ కొంతవరకు విఫలం అవుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి మరి పార్టీ సంబంధించి కీలక అంటే ప్రభుత్వ పథకాలతో పాటు అదేవిధంగా పబ్లిక్ లోకి తీసుకునే విషయాలతో పాటు అదేవిధంగా బీఆర్ఎస్ ఆరోపణలు కూడా తిప్పుకొట్టడంలో మాత్రం కొంతవరకు కాంగ్రెస్ క్యాడర్ విఫలవుతున్న ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి మరి వీళ్ళందరి విషయాల్లో మాత్రం ఇటు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు పార్టీ క్యాడర్ అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి యొక్క సీఎల్పీ సమావేశంలో డైరెక్షన్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సందీప్. రైట్ థ్యాంక్ యూ సతీష్.